ఈ భవనంలో చేసే ప్రయోగాలన్నీ సూర్యకిరణాలని పరావర్తనం చెందించడం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎరుపు, నీలం, ఆకుపచ్చ, చివరగా రంగులేని గాజు పలకలు ఈ ఖాళీలు అమర్చాలని వారి ఆలోచన. ఆ ఖాళీలు పూరించడానికి కావలసినంత వైశాల్యం గల గాజు పలకలు తయారు చేసే కర్మాగారాలు భారతదేశంలో లేకపోవటం వల్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని కవిరాజు గారు చెప్పారు. నేను ఆ సైజు గాజు పలకల తయారీ గురించి ఇంగ్లాండ్లో ఏమైనా కనుక్కోగలనా అని నన్ను అడిగారు. అయితే ఈ గాజు పలకల పరిమాణం విషయంలో విశుద్ధానంద గారు చాలా పట్టింపుతో ఉన్నారని కూడా చెప్పారు. ఆ పరిమాణాలు ఏమిటంటే, ప్రతి గాజు పలక 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 1 అంగుళం మందం ఉండాలి. గాజు పలకల్లో ఏ విధమైన గాలి బుడగలు లేవని తయారీదారు హామీ ఇవ్వాలి. రంగుటద్దాలు కూడా పారదర్శకంగా ఉండాలి. ఈ భవనం చుట్టూ విశాలమైన తోట పెంచారు. ఎత్తైన పొగ చెట్లతో ఆ భవనం ఉనికి బయటి వారికి తెలియటం లేదు. మేము మళ్ళీ వచ్చి విశుద్ధానంద గారి ముందు కూర్చున్నాము. విశుద్ధానంద గారు ఒక క్షణం నా వైపు చూసి మళ్ళీ తన ముందున్న గ్రంథం మీద దృష్టి సారించారు. ఆయన గాంభీర్యం ఛేదించి ఆయనలో చూడటానికి నేను చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆయన మనస్సు దుర్భేద్యమైన మందిరంలాగా అనిపించింది. నేను ఒక్కసారి అడగగానే ఆయన అద్భుతాలు చేసి చూపించిన మాట నిజమే. కానీ అదే సమయంలో నేను ఛేదించలేని ఒక రకమైన మానసిక అడ్డంకిని కూడా ఆయన మా మధ్య కల్పించినట్లున్నారు. నన్ను ఆయన సాదరంగా ఆహ్వానించిన నాబోటి పాశ్చాత్య శిష్యులకి, అన్వేషకులకి ఇక్కడ స్థానం లేదన్నమాట. మా టిబెటన్ గురువుగారి అనుమతి లేనిదే నేను శిష్యులుగా స్వీకరించలేను. నా మనసులోని ఆలోచన చదివేసినట్లు ఆయన అకస్మాత్తుగా చెప్పడంతో నా ఆశ్చర్యానికి అంతులేదు. అయితే తొందరపడి ఎవరి వద్ద శిష్యుడిగా చేరే ఉద్దేశం నాకు లేదు. ఎంతో దూరంలో టిబెట్లోని మీ గురువుగారితో మీరు ఎట్లా సంభాషించగలరు? నా ప్రశ్న సమాధానంగా, అంతర్గతంగా మేము ఎప్పుడు భాషించుకుంటూనే ఉంటాము అని జవాబిచ్చారు ఆయన. వింటున్నానే కానీ ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు. పరిపరి విధాల పోతున్న నా ఆలోచన కూడదీసుకుంటూ, మహాశయ, జ్ఞానసిద్ధి పొందడం ఎలాగో చెప్పగలరా అని అసంకల్పితంగా అడిగాను. యోగ సాధన చేయకుండా జ్ఞానసిద్ధి ఎలా కలుగుతుంది? ఎదురు ప్రశ్నించాడు ఆయన. యోగశాస్త్రాన్ని అర్థం చేసుకోవటానికి, దాన్ని సాధన చేయటానికి ఒక మంచి గురువు అవసరమని, కానీ అలాంటి గురువులు దొరకడం కష్టమని విన్నాను. ఎప్పుడైతే అర్హత గల శిష్యుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాడో అప్పుడు గురువుగారు సిద్ధంగానే ఉంటారు. ఎవరైనా ముందు తమను తాము సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా అతని గురువుల పరిచయం కలుగుతుంది. మానవ దేహంతో గురువుగారి పరిచయం కాకపోయినా సాధకుడి అంతరాత్మకి గురు దర్శనం అవుతుంది. అయితే ప్రక్రియ ఎలా ప్రారంభించాలి? నీ దినచర్యలో భాగంగా ప్రతిరోజు కొంతసేపు నేను చూపించబోయే సులభ పద్ధతిలో కూర్చోవడం ప్రారంభించు. కోపాన్ని, కోరికని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు. ఇట్లా చెబుతూ విశుద్ధానంద గారు పద్మాసనంలో కూర్చోవడం ఎట్లాగో చూపించారు. పద్మాసనం గురించి నాకు ఇదివరకే తెలుసు. అయితే 2 కాళ్ళు మడిచి మెలివేసేసే ఈ ఆసనం సులభమైందని ఆయన ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు. ఇంత కష్టమైన ఆసనం ఏ పాశ్చాత్య దేహంలో ఎలా వేయగలడు? ఆశ్చర్యపోయినా నేను. మొదట్లో కష్టంగా ఉండేమా నిజమే, కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాధన చేసే తేలిక అవుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతిరోజు ఒక నిర్ణీత సమయం దీన్ని కేటాయించి ఆ సమయంలో తప్పకుండా సాధన చేయటం. మొదట్లో ఒక 5 నిమిషాలు చాలు. 1 నెల తర్వాత 10 నిమిషాలకి, 3 నెలల తర్వాత 20 నిమిషాలకి పెంచవచ్చు. అయితే వెన్నెముక నిటారుగా నిలవటం కూడా ముఖ్యం. ఈ ఆసనం వల్ల శరీర దార్ఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. యోగ సాధనలో ముందుకెళ్లాలంటే ఈ ప్రశాంతత చాలా అవసరం. అంటే శారీరక నియంత్రణ కలిగించే యోగాన్ని బోధిస్తారన్నమాట. అవును, అయితే శారీరక నియంత్రణ నేర్పే యోగం కంటే మానసిక నియంత్రణ నేర్పే యోగం గొప్పదని నేను అనుకోక్కర్లేదు. ఎలాగైతే ప్రతి మనిషి ఆలోచించడము, పనిచేయటము,
రెండు చేస్తూనే ఉంటారో అలాగే రెండింటికి కూడా సాధన అవసరమే. శరీరం మనసుతో కలిసి పనిచేస్తుంది, అలాగే మనసు శరీరంతో కలిసి పనిచేస్తుంది. ఈ రెండింటిని విడదీసి చూడడం. మరిన్ని ప్రశ్నలకి విశుద్ధానంద గారు సిద్ధంగా లేరని అర్థమవుతున్నా నా చివరి ప్రశ్న సంధించాను. జీవితానికి ఏదైనా గమ్యం కానీ పరమార్థం కానీ ఉందంటారా? ఒక పాశ్చాత్య నాస్తికుడు మాత్రమే ఇటువంటి అర్థలేని ప్రశ్న వేయదలిచినట్లు అక్కడున్న శిష్యులు, అనుచరులు చిరునవ్వు నవ్వారు. హిందూ మత గ్రంథాలన్నీ భగవంతుడే అన్నిటికీ మూలమని, అందరికీ గమ్యమని ఘోషిస్తున్నాయి కదా, ఈ మాత్రం తెలియదా అని వారి అభిప్రాయం కావచ్చు. విశుద్ధానంద గారు సమాధానం ఇవ్వకుండా కవిరాజు గారి వైపు చూశారు. సమాధానం ఆయన నుంచి వచ్చింది. ఒక గమ్యం తప్పకుండా ఉంది. ఆధ్యాత్మిక ఔన్నత్యం సాధించి భగవంతులు ఐక్యమవటమే ఆ గమ్యం. తర్వాత గంట సేపు ఆ గదిలోని వారంతా మౌనంగా ఉన్నారు. విశుద్ధానంద గారు ఒక బెంగాలీ పుస్తకం తిరగేస్తుంటే శిష్యులంతా ధ్యానంలోకి, నిద్రలోకి జారుకున్నారు. నాకు కూడా ఒక విధమైన మత్తు ఆవహిస్తున్నట్టు అనిపించింది. ఇంతసేపు ఉంటే నేను కూడా మత నిద్రలోకో పారవశ్యంలోకో జారిపోయేట్లున్నాను. ఆ పరిస్థితి రాకముందే విశుద్ధానంద గారి దగ్గర సెలవు తీసుకొని బయటపడ్డాను. కొద్దిగా ఆహారం తీసుకొని కాశీనగరం ఇరుకు వీధుల్లో నా పర్యటన కొనసాగించాను. భారతదేశం నలుమూలల నుంచి భక్తులని ఆకర్షిస్తుంది ఈ నగరం. అంతేకాదు, భక్తి శూన్యులకు, ఆకతాయిలకు, దుష్టులకు కూడా ఇక్కడ కొదవలేదు. భక్తులను వేధించే పూజల గురించి చెప్పనే అక్కర్లేదు. సాయంత్రపు పూజా కార్యక్రమాలకి భక్తులను ఆహ్వానిస్తున్నట్లు అన్ని దేవాలయాల్లో గంటలు మోగుతున్నాయి. సూర్యాస్తమయంతో పాటే మసీదుల్లో ప్రార్థన మొదలైనవి. నేను గంగానది ఒడ్డున చల్లగా అనుభవిస్తూ కూర్చున్నాను. విభూతి ధరించిన ఒక బిచ్చగాడు నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తోంది. నేను అనుకున్నంతగా భారతీయాత్మని నేను అర్థం చేసుకోలేదు అనిపిస్తోంది. జేబులో ఉన్న కొన్ని నాణాలు తీసి ఆ బిచ్చగాడికి ఇచ్చాను. నా ఆలోచనలన్నీ విశ్వంలోని రహస్యాలతో ఆడుకుంటూ మరణించిన వ్యక్తికి పక్షి ప్రాణం పోసిన విశుద్ధానంద గారి చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యకాంతిలోని శక్తుల గురించిన వివరణ నన్ను ఆశ్చర్యపరచలేదు. విజ్ఞాన శాస్త్రంలోని నూతన ఆవిష్కారాలు సూర్యకాంతి ఉన్న ఈ శక్తుల గురించి చాలా సమాచారం అందిస్తున్నాయి. కానీ ఆయన ప్రదర్శించిన శక్తులకి సమాధానం నేను వేరేసులు వెదటానికి ప్రయత్నిస్తున్నాను. పశ్చిమ భారతంలో విశుద్ధానంద గారు చేసిన 2 అద్భుతాలలో ఒక దానిని చేయగలిగిన వారు ఇద్దరు ఉండేవారు. దురదృష్టవశాత్తు ఆ ఇద్దరు గత శతాబ్ది చివరిలో మరణించారు. అయితే వారిద్దరికి అటువంటి శక్తి ఉండేదంటానికి నమ్మకమైన ఆధారాలు నాకు దొరికినాయి. ఆ ఇద్దరి విషయంలోనూ సువాసన ద్రవ్యపు చుక్కలు ఆ యోగుల అరచేతుల్లో ప్రత్యక్షమయ్యేవి. ఒక్కోసారి ఆ సుగంధం గది నిండా వ్యాపించేది. విశుద్ధానంద గారికి కూడా అటువంటి శక్తి ఉంటే తన అరచేతిలోని సుగంధాన్ని భూతత్తులో నుంచి చూస్తున్నట్టు నడుస్తూ రుమాలు ఖండించడం కష్టమేమీ కాదు. అప్పుడు సూర్యకాంతిలో నుంచి సువాసన సృష్టించినట్టు నటించడం ఒక భ్రమ కల్పించడానికి అవుతుంది. విశుద్ధానంద గారు ఈ రహస్యాన్ని తన శిష్యులెవరికి చెప్పకపోవడం కూడా నా సందేహాన్ని బలపరుస్తోంది. ఈ రహస్యాలు తెలుసుకోవాలనే వారి దృష్టి మరల్చడానికే ప్రయోగశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించి ఉంటారు. సేకరణ సాధ్యం కాని గాజు పలక అవసరాన్ని ఈ భవన నిర్మాణాన్ని కల్పించి వాళ్ళు ఎప్పటికీ వేచి ఉండే పరిస్థితిని కల్పించారు. ఈ సూర్యకాంతి ప్రభావం కేవలం భ్రమే అయితే సువాసన సృష్టికి ఆయన అవలంబిస్తున్న పద్ధతి ఏమిటి? యోగ సాధనతో ఈ శక్తిని కూడా సాధించవచ్చునేమో నాకు తెలియదు. ఈ అద్భుత ప్రదర్శనకి సరైన ఆధారం నేను గ్రహించలేకున్నా విశుద్ధానంద గారు చెప్పినట్లు సూర్యకాంతి ద్వారానే అది సాధ్యమవుతుందని నమ్మటానికి నేను సిద్ధంగా లేవు. అయినా దీనికోసం నా బుర్రబద్దలు కొట్టుకోవడం ఎందుకు? నేను చూసిన ఈ వివరాలన్నీ గ్రంథస్థం చేయటమే నా పని, కానీ చూసిన వాడి అట్టి రహస్యాలు కనిపెట్టడం నా లక్ష్యం కాదు కదా. ఈ విధంగా భారతదేశ రహస్యాలను ఎవరికీ తెలియకుండా శాశ్వతంగా సమాధి అవుతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే విశుద్ధానంద గారు కానీ ఆయన శిష్యులు ఎవరైనా కానీ శాస్త్రజ్ఞుల ముందు బహిరంగంగా యథోశక్తిని ప్రదర్శించినా ఆ శక్తుల వెనుక రహస్యాల్ని
తెలియజేస్తారని మాత్రం నేను అనుకోను. నా అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు. ఆయన చనిపోయిన వ్యక్తికి పక్షి ఎలా ప్రాణం పోయగలిగాడు? తన జీవితకాలాన్ని ఇచ్చానుసారం పెంచుకుంటూ పోగలిగిన యోగి కథనం మాట ఏమిటి? నిజంగా పాశ్చాత్య దేశాల్లోని కొందరు యోగుల వద్ద జీవితకాలాన్ని పెంచే రహస్యాలు ఏమన్నా ఉన్నాయా? ఈ అంతరంగములను సారించి స్వర్గాన్ని నెలవైన ఆకాశం వైపు నా దృష్టి సారించాను. అనంతకోటి నక్షత్రాలతో నిండిన వినీల ఆకాశం విభ్రం కలిగిస్తోంది. అందులోనూ ఉష్ణమండలాల్లో ప్రకాశించినట్లుగా నక్షత్రాలు మిగిలిన చోట్ల ప్రకాశించవు. నా చుట్టూ ఉన్న ఎడవైపు దృష్టి మరల్చాను. ఆ రాత్రి వేళ చుట్టూ ఉన్న నీడలు, కదిలే ఆకారాలు, దూరంగా నదిలో నెమ్మదిగా కదులుతున్న పడవలు, కొన్ని చోట్ల ప్రకాశవంతంగా వెలుగుతున్న దీపాలు, పైన నక్షత్రాలు అన్నీ కలిపి ఒక స్వప్నలోకాన్ని తలపిస్తున్నాయి. ఈ విశ్వమంతా మాయ లేక మిథ్య అనే ప్రాచీన భారతీయ సిద్ధాంతం నా మనసును ఆవహిస్తూ ఈ మానసిక భ్రాంతిని కల్పిస్తుంది అనుకుంటాను. విశ్వాంతరాళాలలో నిరంతర భ్రమణం చేసే భూగోళంలో మరెన్నో వినూత్న అనుభవాల కోసం నేను మానసికంగా సిద్ధమవుతున్నాను. నా పక్క నుంచి ఎగురుకుంటూ వెళ్ళిన ఒక పక్షి అరుపుతో సుఖానుభవాలు, దుఃఖోద్వేగాలతో నిండిన జీవితం అనే ఈ లోకంలోకి మళ్ళీ తిరిగి వచ్చాను.